వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. నేను మీ ప్రతిష. ఈ రోజు మన టాపిక్ చిన్నపిల్లల్లో క్యాన్సర్ ఎందుకు వస్తుంది, గుర్తించడం ఎలా, చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్కు ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్నాయి, చైల్డ్హుడ్ క్యాన్సర్ అవగాహన నెల సందర్భంగా పిల్లల్లో వచ్చే క్యాన్సర్ల గురించి మనకు తెలియజేయడానికి రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ డాక్టర్ సత్య దత్తాత్రేయ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. నమస్తే అండి. డాక్టర్, పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ ఎన్ని రకాలు ఉంటాయి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ముందుగా సెప్టెంబర్ ప్రపంచం మొత్తంలో ఈజ్ కాల్డ్ యాజ్ ది చైల్డ్హుడ్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. అంటే చైల్డ్హుడ్ క్యాన్సర్స్ గురించి అవగాహన పెంచడం కోసం సెప్టెంబర్ నెలలో ముఖ్యంగా ప్రపంచం మొత్తంలో మనం ఈ మంత్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ పెద్దల్లో వచ్చే క్యాన్సర్స్ కంటే డిఫరెంట్గా ఉంటాయి. ఒకటి ల్యూకీమియాస్ చాలా కామన్, అంటే బ్లడ్ క్యాన్సర్. రెండోది సెకండ్ స్థానంలో వచ్చేది బ్రెయిన్ ట్యూమర్స్, మ్యాలిగ్నెంట్ బ్రెయిన్ ట్యూమర్స్ ఆర్ బ్రెయిన్ క్యాన్సర్. మూడోది లింఫోమాస్. నాలుగోది బోన్ ట్యూమర్స్ లైక్ ఆస్టియోసార్కోమా ఆర్ ఇవింగ్ సార్కోమా. సో కామన్గా పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్లో ల్యూకీమియాస్ అంటే బ్లడ్ క్యాన్సర్, రెండోది బ్రెయిన్ ట్యూమర్స్, మూడోది లింఫోమాస్ అంటే లింఫ్ నోడ్స్ క్యాన్సర్గా మారడం, నాలుగోది బోన్ ట్యూమర్స్. ఇంకా ఇవి కామన్గా మనకు కనపడుతూ ఉంటాయి. సో ఓవరాల్ పిల్లల్లో వచ్చే బ్లడ్ క్యాన్సర్లో కూడా అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకీమియా అనే బ్లడ్ క్యాన్సర్ మనకి కామన్ కనపడుతూ ఉంటుంది. అండ్ ఏఎల్ఎల్, దాని షార్ట్ ఫామ్ ఇస్ ఏఎల్ఎల్, అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకీమియా. దీని క్యూర్ రేట్స్ ఆర్ మోర్ దెన్ 80-90%. అంతే ఏజ్తో బట్టి ఆ క్యూర్ రేట్స్ ఈ జబ్బుది మారిపోతూ ఉంటాయి. ఇదే బ్లడ్ క్యాన్సర్ కనుక మోర్ దెన్ 60 years అడల్ట్లో వస్తే అప్పుడు క్యూర్ రేట్స్ ఆర్ హార్డ్లీ 10-15%. అదే సేమ్ పీడియాట్రిక్ బ్లడ్ క్యాన్సర్ ఏఎల్ఎల్ పిల్లల్లో వస్తే క్యూర్ రేట్స్ ఆర్ మోర్ దెన్ 85-95%. సో ఏజ్ పెరిగే కొద్దీ ఈ బ్లడ్ క్యాన్సర్ ఒకటి అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకీమియాకి క్యూర్ రేట్స్ మారిపోతూ ఉంటాయి. ఓకే డాక్టర్, మళ్ళీ పిల్లల్లో మనము క్యాన్సర్ వచ్చింది అని నిర్ధారించడానికి ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి? అంటే లైక్ బ్లడ్ క్యాన్సర్కి మనకి స్పెసిఫిక్గా ఒక స్కాన్ అంటూ ఇలా ఉండదు. బ్లడ్ క్యాన్సర్ కోసం బ్లడ్ టెస్ట్ చేస్తే దాంట్లో మనకి ఈ లింఫోసైబ్లాస్ట్ ఎక్కువగానే బయటపడుతూ ఉంటుంది. బ్లడ్ సెల్స్, వైట్ సెల్ కౌంట్స్ బాగా ఎక్కువగా ఉంటుంది. ఆ రెడ్ బ్లడ్ సెల్స్ పడిపోతూ ఉంటాయి, ప్లేట్లెట్స్ పడిపోతూ ఉంటాయి. కామన్గా ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ లేకపోతే సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే జ్వరం వస్తూ ఉంది, తగ్గట్లేదు, ఇన్ఫెక్షన్స్ రికరెంట్గా అవుతూ ఉన్నాయి, బ్లడ్ పడిపోవడం, అబ్బాయి పేలుగా కనపడడం, లేకపోతే ఆయాసంగా రావడం, ఎక్కువసేపు ఆడలేకపోవడం, కొంచెం బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్, కొంచెం దెబ్బ తగిలినా అక్కడ మనకి కాస్త బ్లీడింగ్ ఏర్పడడం, బ్లాక్ స్పాట్స్, బ్లూ స్పాట్స్ కనపడడం, గమ్ బ్లీడ్స్ అవ్వడం. ఓవరాల్ ఇవన్నీ నాన్ స్పెసిఫిక్గా, కానీ ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు, ఈ కంప్లైంట్స్ ఉన్న డాక్టర్ని కలుస్తూ ఉంటాం. పీడియాట్రిషియన్ ఎగ్జామిన్ చేసాక బ్లడ్ టెస్ట్లు రాస్తారు. కామన్గా రాసే బ్లడ్ టెస్ట్ కంప్లీట్ బ్లడ్ కౌంట్. సో ఈ కంప్లీట్ బ్లడ్ కౌంట్లో మనకి రెడ్ బ్లడ్ సెల్ కౌంట్ బాగా తక్కువగా ఉంటూ ఉంటుంది, ప్లేట్లెట్ కౌంట్ పడిపోతూ ఉంటుంది, వైట్ సెల్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. సో వైట్ సెల్స్ మన బ్లడ్లో ఎక్కువగా ఉన్నాయి కనుక ల్యూకీమియా అంటాం. అదే లింఫోమా అయితే మనకి నెక్లో లింఫ్ నోడ్స్ వాపు కనపడడం, లేకపోతే యాక్సిల్లా కానీ గ్రాయిన్ కానీ, లివరు స్ప్లీన్ ఎన్లార్జ్ అవ్వడం, ఫీవర్ రావడం, నైట్ స్వెట్స్ రావడం, బరువు తగ్గడం, మోర్ దెన్ 10% బాడీ వెయిట్ తగ్గడం ఇన్ లెస్ దెన్ 6 months. ఇవన్నీ లింఫోమాకు వచ్చే సిమ్టమ్స్. అదే బోన్ ట్యూమర్స్ అయితే, బోన్ క్యాన్సర్స్ అయితే ఆ ఎఫెక్టెడ్ ఏరియాలో బోన్కి వాపు కనపడడం, పెయిన్ రావడం, స్వెల్లింగ్ రావడం, నడకలో తేడా రావడం. అదే జబ్బు కాస్త ముగిరిపోయి మిగతా ఆర్గన్స్కి పాకిపోతే, అప్పుడు లంగ్స్కి పాకిపోతే ఆయాసం రావడం, కఫం, దగ్గులో కఫంలో బ్లడ్ పడడం, ఇవన్నీ వేరియస్ సిమ్టమ్స్. బ్రెయిన్ ట్యూమర్స్కి సిమ్టమ్స్ కొంచెం ఒక కన్ను చూపు తక్కువ కనపడడం, ఒక కాలు పని చేయకపోవడం, ఇరిటబుల్గా ఉండడం, బిహేవియర్లో మార్పు కనపడడం, ఫిట్స్ రావడం. సో ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు యూజువల్లీ ఒక పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ని కలుస్తాం, ఒక పీడియాట్రిషియన్ కలిస్తే అప్పుడు క్లినికల్గా ఎగ్జామిన్ చేసి ఆ సిమ్టమ్స్ని బట్టి, ఆ క్లినికల్ ఎగ్జామినేషన్ సైన్స్ని బట్టి ఇప్పుడు మిగతా టెస్ట్లు చేయడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో మనకి ఒకవేళ కనుక సిటీ స్కాన్, ఎంఆర్ఐ చేస్తే బ్రెయిన్ ట్యూమర్ కనుకుంటే బయటపడుతుంది. అప్పుడు మిగతా టెస్ట్లు చేస్తూ ఉంటాం.
ఓకే ఓకే డాక్టర్, చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్లో అంటే ఫస్ట్ స్టేజ్లోనే మనం ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే అంటే మనం నివారించవచ్చు అంటారు? క్యాన్సర్స్ ఆర్ క్యూరబుల్. క్యాన్సర్స్ని పూర్తిగా తగ్గించేసేయచ్చు, పూర్తిగా నయం చేసేయచ్చు ఇఫ్ డయాగ్నోస్డ్ ఎర్లీ. మనం చాలా వింటూనే ఉంటాం, అడల్ట్లో కూడా క్యాన్సర్స్ కనుక ముందే కనుక్కుంటే ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే క్యూర్ అయ్యే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అదే కూడా కాకుండా ఇఫ్ ట్రీటెడ్ అప్రాప్రియేట్లీ, సరి అయిన ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతూ ఉండాలి. సో పిల్లల్లో వచ్చే బ్లడ్ క్యాన్సర్లో మెజారిటీ ఆఫ్ ద పీడియాట్రిక్ క్యాన్సర్స్, ఒట్టి బ్లడ్ క్యాన్సర్ అనే కాదు, పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్లో క్యూర్ రేట్స్ బాగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి కంపేర్డ్ టు అడల్ట్ క్యాన్సర్స్. ఇన్ఫ్యాక్ట్ హాచ్కిన్స్ లింఫోమా అనే లింఫోమా 4వ స్టేజ్లో ఉన్నా కూడా క్యూర్ రేట్స్ ఆర్ మోర్ దెన్ 80-90%. హై గ్రేడ్ నాన్ హాచ్కిన్స్ లింఫోమా అని చెప్పి ఇంకొక లింఫ్ నోడ్ క్యాన్సర్, పిల్లల్లో వచ్చే ఈ హై గ్రేడ్ లింఫోమాస్ ఎన్హెచ్ఎల్స్కి క్యూర్ రేట్స్ కూడా 80-90% కంటే ఎక్కువ ఉంటూ ఉంటాయి. బోన్ ట్యూమర్స్ కూడా అక్కడే లోకలైజ్డ్ అయ్యి మిగతా ఆర్గన్స్ పాకకుండా లంగ్స్కి వెళ్ళకుండా మిగతా బోన్స్కి వెళ్ళకుండా ఉంటే క్యూర్ రేట్స్ కూడా బాగా ఎక్కువగా ఉంటాయి, మోర్ దెన్ 70-80%. సో కంపేర్డ్ టు అడల్ట్స్ పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్, ఆ క్యాన్సర్ టైపులు డిఫరెంట్గా ఉంటాయి. మనం ఆ టైపు ఇంకా సబ్ టైప్ కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. దానిపై ట్రీట్మెంట్ మారుతూ ఉంటుంది. రెండోది, అడల్ట్స్ కంటే పిల్లలు ట్రీట్మెంట్ బాగా తట్టుకుంటారు. ఆ ట్యూమర్స్ ట్రీట్మెంట్కి బాగా లొంగుతూ ఉంటాయి, బాగా రెస్పాండ్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు కాంబినేషన్స్ ఆఫ్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్లో ప్రిడామినెంట్గా ట్రీట్మెంట్ మెడికల్ ఆంకాలజీ అంటే కెమికల్స్తో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం, కీమోథెరపీ అంటూ ఉంటాం. అది కూడా మల్టిపుల్ కెమికల్స్ కాంబినేషన్ వాడుతూ ఉంటాం. అదే బోన్ క్యాన్సర్లో అయితే సర్జన్తో పాటు మెడికల్ ఆంకాలజీ ట్రీట్మెంట్. బోన్ క్యాన్సర్లో ఒక టైం ఉంటుంది, ఇవింగ్ సార్కోమా అని చెప్పి, దాంట్లో ఆపరేషన్ లేకుండా రేడియేషన్తో జబ్బా తగ్గిపోతూ ఉంటుంది. సో కొన్ని పిల్లల్లో వచ్చే క్యాన్సర్ బాగా రేడియేషన్ సెన్సిటివ్ ఉంటూ ఉంటాయి, అంటే రేడియేషన్ థెరపీ సర్జరీ కంటే బాగా పనిచేస్తూ ఉంటుంది. సో ఆ క్యాన్సర్ టైప్ని బట్టి, ఆ క్యాన్సర్ లొకేషన్ బట్టి, ఆ బయాప్సీ పెథాలజీ రిపోర్ట్ని బట్టి ఆ మిగతా సబ్ టైప్ బట్టి ట్రీట్మెంట్ డిసైడ్ అవుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్వేస్ ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ అంటే ఎక్స్రేస్తో ట్రీట్మెంట్ చేయడం, రేడియేషన్ థెరపీ, అలాగే సర్జికల్ ఆంకాలజిస్ట్ ఆపరేషన్ చేయడం, మెడికల్ ఆంకాలజిస్ట్ అంటే మందులతో ట్రీట్మెంట్ చేయడం. ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఆ రిపోర్ట్స్ని చూసి దాన్ని బట్టి ఎలా ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది, ముందు కీమోథెరపీ ఇవ్వాలా, తర్వాత ఆపరేషన్ చేయాలా, రేడియేషన్ చేయాల్సిన అవసరం ఉందా లేదా, కీమోథెరపీ ఇస్తే ఉట్టి కీమోథెరపీతో మొత్తం జబ్బు తగ్గిపోయే అవకాశం ఉందా, ఇలా ఒక ట్రీట్మెంట్ ప్లాన్ ఫార్ములేట్ చేస్తూ ఉంటాం. ఓకే డాక్టర్, మరి చిన్నపిల్లల్లో అసలు ఈ చైల్డ్హుడ్ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏమై ఉంటాయి, మెయిన్ కాసెస్ ఏంటి డాక్టర్? అడల్ట్స్లో లంగ్ క్యాన్సర్కి ఒక ముఖ్యమైన కారణం టొబాకో స్మోకింగ్. అలాగే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్కి ఒక ముఖ్యమైన కారణం టొబాకో చూయింగ్, ఆల్కహాల్ అలవాటు, ఇవన్నీ. సో కొన్ని క్యాన్సర్స్కి కారణాలు తెలుసు మనకి. పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్కి ఒక విధంగా చాలా మటుకు క్యాన్సర్ కారణం తెలియదండి, ద కాజ్ ఇస్ నాట్ నోన్. ఇంకోటి, ఒక లెస్ దెన్ 10% ఆఫ్ పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ వంశపారంపరంగా వచ్చే అవకాశం ఉండొచ్చు. యూజువల్లీ కంటిలో ఒక క్యాన్సర్ వస్తుంది, రెటైనా క్యాన్సర్ని రెటైనోబ్లాస్టోమా అంటూ ఉంటాం. అది 2 కళ్ళల్లో కనుక ఉన్నా, లేకపోతే లెస్ దెన్ 1-2 years ఏజ్లో వస్తే అప్పుడు ఏదో ఒక ఫాల్టీ జీన్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తూ ఉంటుంది. అప్పుడు మిగతా జెనెటిక్ వర్కప్ చేస్తే రెటైనోబ్లాస్టోమా అనే జబ్బు ఒక 15-20% ఆఫ్ పేషెంట్స్లో పిల్లల్లో వచ్చిన ఈ ఐబాల్కి మన రెటైనా క్యాన్సర్కి వంశపారంపరంగా వచ్చే అవకాశం ఉండొచ్చు. కొన్ని కిడ్నీ ట్యూమర్స్, విలిమ్స్ ట్యూమర్ అంటూ ఉంటాం. మామూలుగా విలిమ్స్ ట్యూమర్కి ఒక కిడ్నీనే ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది, క్యూర్ రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి 4వ స్టేజ్లో ఉన్నా కూడా. ఈ నెఫ్రోబ్లాస్టోమా, విలిమ్స్ ట్యూమర్ కనుక 2 కిడ్నీస్ ఇన్వాల్వ్ చేస్తే అప్పుడు ఏదో ఒక ఫాల్టీ జీనే రీజన్ అయ్యి ఉంటుంది. సో ఆ జెనెటిక్ వర్కప్ చేసి ఆ జీన్ కనుక ఉంటే పాజిటివ్, అది మళ్ళీ వంశపారంపరంగా వచ్చే అవకాశం ఉండొచ్చు. సో వాళ్ళ బ్రదర్సు, సిస్టర్సు తర్వాత పెద్ద అయ్యాక అంతా బాగున్నా క్యూర్ అయిపోయినా కూడా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ చిల్డ్రన్ కూడా మనం చూసుకోవాలన్నమాట. సో
ఓవరాల్ పిల్లల్లో వచ్చే క్యాన్సర్కి కారణాలు ఇంకా తెలియదు మనకి. బట్ ఒక 10% ఆఫ్ చైల్డ్హుడ్ క్యాన్సర్స్ వంశపారంపరంగా వచ్చే అవకాశం ఉండొచ్చు. ఓకే డాక్టర్, అంటే జెనెటిక్ వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు కదా, అలాగే అంటే పేరెంట్స్ హ్యాబిట్స్ వల్ల కూడా పిల్లలకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా డాక్టర్? లేదండి, అంటే లైక్ స్మోక్, టొబాకో స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఇవన్నీ చైల్డ్హుడ్ క్యాన్సర్కి కారణం కాదండి. ఓకే డాక్టర్, చిన్నపిల్లల్లో వచ్చే టైప్స్ ఆఫ్ క్యాన్సర్లో బోన్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ విధానం ఏ విధంగా ఉంటుంది? పిల్లల్లో వచ్చే బోన్ క్యాన్సర్స్లో ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి. ఒకటి ఆస్టియోసార్కోమా, రెండోది ఈవింగ్ సార్కోమా. ఆస్టియోసార్కోమా అంటే ఈ బోన్ సార్కోమాలో కామన్గా ఈ ట్యూమర్కి రేడియేషన్ థెరపీ అంత బాగా పనిచేయదు. ఆస్టియోసార్కోమాస్ రేడియేషన్ రెసిస్టెంట్ ఉంటూ ఉంటాయి. అందుకే ఒక కాంబినేషన్ ఆఫ్ సర్జరీ అండ్ కీమోథెరపీతో ఈ జబ్బును తగ్గిస్తూ ఉంటాం. ఆస్టియోసార్కోమా డయాగ్నోజ్ అయ్యాక జబ్బు ఉట్టి ఆ బోన్కే ఉందా లేకపోతే మిగతా ఆర్గన్స్కి పాకిందా? లోకలైజ్డ్ ఆస్టియోసార్కోమా అంటే ఉట్టి బోన్లోనే ఉంది, మిగతా బాడీ అంతా స్టేజింగ్ వర్కప్ చేస్తే దాంట్లో ఇక మిగతా అన్ని రిపోర్ట్స్ బాగున్నాయి కనుక ఆపరేషన్ అండ్ కీమోథెరపీతో ఈ జబ్బు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. యూజువల్గా ముందు ఆపరేషన్ చేయకుండా ఒక 9 నుంచి 12 వారాల దాకా కీమోథెరపీ ఇస్తూ ఉంటాం. ఎందుకంటే లింబ్ సాల్వేజ్, మనకి ఆపరేషన్ చేసి మొత్తం కాలు తీసేయకూడదు, ఒట్టి ఎఫెక్టెడ్ బోన్ ఏరియాని మాత్రమే ఆపరేషన్ చేయాలి. సో దీనికోసం మనకి ఒక ప్రోస్థెసిస్ కావాలి. సో కీమోథెరపీ ఇవ్వడం వల్ల మనకి జబ్బు దగ్గరపడి ఆపరేషన్ నీట్గా క్లీన్గా చేయడం వీలవుతుంది. అలాగే ఆ 9 to 12 వీక్స్లో లింబ్ సాల్వేజ్ చేయడం కోసం ఆ ప్రోస్థెసిస్ తయారవుతుంది. అందుకోసం ఇనీషియల్లీ ఒక 2 to 3 months కీమోథెరపీ ఇచ్చాక తర్వాత ఆపరేషన్ చేసి జబ్బును మొత్తం తీసేసాక మళ్ళీ ఆ తీసేసిన ముక్క మొత్తం టెస్టింగ్కి వెళ్తుంది పెథాలజీ ల్యాబ్లో. దాంట్లో ఈ వచ్చిన కీమోథెరపీ వల్ల మొత్తం సెల్స్ అన్నీ చనిపోయి లోపల ఇంకా క్యాన్సర్ లేదని వస్తే దాన్ని మనం ప్యాథలాజికల్ కంప్లీట్ రెస్పాన్స్ అంటాం. అంటే పూర్తిగా జబ్బు తగ్గిపోయింది. అప్పుడు తర్వాత ఇచ్చే కీమోథెరపీ ఇంకా కొంచెం తక్కువనే ఉంటుంది. అదే కనుక ఆపరేషన్ చేసే దాంట్లో 95% కంటే తక్కువ సెల్స్ చనిపోతే అప్పుడు ట్రీట్మెంట్ మార్చాలి. ఇంకొంచెం ఇంటెన్సివ్ అగ్రెసివ్ కీమోథెరపీ ఇవ్వడం వల్ల క్యూర్ రేట్స్ బాగుంటాయి. సో ఒకవైపు ముందు కీమోథెరపీ, ముందు మెడికల్ ఆంకాలజీ ట్రీట్మెంట్ చేసాక తర్వాత ఆపరేషన్, అది అయిపోయాక మళ్ళీ ఫర్దర్ కీమోథెరపీ ఉంటుంది. రెండోది లింబ్ సాల్వేజ్. ఇప్పుడు ఇంకా ఎవరికో కానీ ఒక 100 పేషెంట్స్ తీసుకుంటే ఎవరో ఒక్కరికో ఇద్దరికో మనం ఆపరేషన్ చేసి కాలు తీసేస్తాం, మిగతా అందరికీ లింబ్ని సాల్వేజ్ చేస్తాం. థర్డ్లీ, ఆఖరిగా ముఖ్యం, ఆపరేషన్ రిపోర్ట్ని బట్టి ఇంతకుముందు కీమోథెరపీ ఎంత బాగా పనిచేసిందో దాన్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ డిసైడ్ అవుతూ ఉంటుంది. ఈవింగ్ సార్కోమా అనే బోన్ క్యాన్సర్లో అది రేడియేషన్ సెన్సిటివ్. ఆస్టియోసార్కోమాలా కాకుండా ఈవింగ్ సార్కోమాలో ఆపరేషన్ లేకుండా కూడా రేడియేషన్ కీమోథెరపీ కాంబినేషన్తో ఈ రకమైన బోన్ సార్కోమాను తగ్గించేసేయచ్చు. సమ్ టైమ్స్ ఈవింగ్ సార్కోమా లొకేషన్ బట్టి సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ అన్నీ ఇస్తూ ఉంటాం. సో ఇలా ఆ టైప్ని బట్టి ట్రీట్మెంట్ డిసైడ్ అవుతూ ఉంటుంది. ఓకే డాక్టర్, ఈ చైల్డ్హుడ్ క్యాన్సర్లో బ్రెయిన్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ విధానం ఏ విధంగా ఉంటుంది? కంపేర్డ్ టు అడల్ట్స్, పిల్లల్లో వచ్చే బ్రెయిన్ ట్యూమర్స్ కూడా టైప్స్ డిఫరెంట్గా ఉంటాయి, క్యూర్ రేట్స్ ఇంకా బాగుంటాయి. బ్రెయిన్ ట్యూమర్స్లో ఫస్ట్ ఆపరేషన్ చేసి జబ్బును తీసేస్తూ ఉంటాం. అప్పుడు మనకి ఒకది ట్యూమర్ డీబల్కింగ్ అవుతుంది, అంటే జబ్బు బాగా తగ్గిపోతుంది, వీలుంటే మొత్తం జబ్బును తీసేస్తాం. రెండోది ఆ ఆపరేషన్ రిపోర్ట్ బట్టి ఆ క్యాన్సర్ టైపు, సబ్ టైప్ తెలుస్తుంది మనకి. సో దీనివల్ల మనకి తర్వాత ట్రీట్మెంట్ ఏం చేయాలని చెప్పి డిసైడ్ అవుతుంది. యూజువల్లీ తర్వాత ఆపరేషన్ రిపోర్ట్ని బట్టి అవసరం ఉంటే రేడియేషన్ థెరపీ ఇస్తూ ఉంటాం, కొంచెం కీమోథెరపీ కూడా ఆ క్యాన్సర్ టైప్ని బట్టి, ప్యాథాలజీ రిపోర్ట్ని బట్టి కెమికల్స్ ఇస్తూ ఉంటాం. ఇదే కాకుండా కొన్ని ట్యూమర్స్లో కాంబినేషన్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటాం. సర్జరీ, రేడియేషన్ ఏమో కీమోథెరపీ ఇంకో 8 months to 9 months, సమ్ టైమ్స్ 1 year దాకా ఇస్తూ ఉంటాం. సో ఇలాగా బ్రెయిన్ ట్యూమర్స్లో, పిల్లల్లో వచ్చే బ్రెయిన్ ట్యూమర్స్ డిఫరెంట్గా ఉంటాయి కంపేర్డ్ టు అడల్ట్స్.
ఆ గ్రేడింగ్ స్టేజింగ్ మారుతుంది కనుక క్యూర్ రేట్స్ కూడా బాగుంటాయి. ఓకే డాక్టర్, మళ్ళీ చిన్నపిల్లల్లో బ్లడ్ క్యాన్సర్కు ట్రీట్మెంట్ విధానం ఏ విధంగా ఉంటుంది? బ్లడ్ క్యాన్సర్లో ముఖ్యంగా ఎక్యూట్ ల్యూకీమియాస్ కనపడుతూ ఉంటాయి. ఎక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకీమియా, ఎక్యూట్ మైలాయిడ్ ల్యూకీమియా. పిల్లల్లో వచ్చే మోస్ట్ కామన్ క్యాన్సర్ ఎక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకీమియా. అదే యంగ్ అడల్ట్స్లో వచ్చే కామన్ ముఖ్యంగా ఎక్యూట్ మైలాయిడ్ ల్యూకీమియా. క్రోనిక్ మైలాయిడ్ ల్యూకీమియా 40 to 50, 60 ఇయర్స్లో కనపడుతూ ఉంటుంది కామన్గా. క్రోనిక్ లింఫోసైటిక్ ల్యూకీమియా ఆఫ్టర్ 60 ఇయర్స్ ఆఫ్ ఏజ్. సో పిల్లల్లో క్రోనిక్ ల్యూకీమియాస్ బాగా అన్కామన్. ఎక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకీమియాకి ట్రీట్మెంట్ కీమోథెరపీ. ఇనీషియల్గా ఫస్ట్ మంత్లో ట్రీట్మెంట్ బాగా ఇంటెన్సివ్గా ఉంటుంది. ఒక 4-5 మందులు వాడుతూ ఉంటాం. సో సమ్ టైమ్స్ ఒక 15-20 డేస్ పేషెంట్ అడ్మిట్ అయ్యే ఉంటారు. ఆ ట్రీట్మెంట్ అవుతూ ఉండగా బ్లడ్ కౌంట్స్ పడిపోతే యాంటీబయాటిక్స్ ఇవ్వడం, WBC రెడ్ బ్లడ్ సెల్స్ పడిపోతే బ్లడ్ ఎక్కించడం, ప్లేట్లెట్స్ పడిపోతే ప్లేట్లెట్స్ ఎక్కించడం. అలా ఒక ఇనీషియల్ ఫస్ట్ మంత్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇంటెన్సివ్గా అయిపోయాక మోర్ దెన్ 95% ఛాన్స్ బ్లడ్ రిపోర్ట్స్ నార్మల్ అయిపోతాయి, బోన్ మ్యారో నార్మల్ అయిపోతుంది. అది అయిపోయాక ఇంకొక 3 to 6 months ఇంజెక్షన్ రూపంలో మందులు ఇస్తూ ఉంటాం. వారం సమ్ టైమ్స్ వన్స్ ఇన్ 15 days. అది అయిపోయాక ఇంకొక 2 to 3 years ట్యాబ్లెట్ రూపంలో మెయింటెనెన్స్ ఇస్తూ ఉంటాం. సో ట్రీట్మెంట్ ఒక 2.5 years వెళ్తూ ఉంటుంది. బట్ మెయింటెనెన్స్ అంటే ఒకవైపు ఇండక్షన్ ట్రీట్మెంట్ ఇంటెన్సివ్గా ఉంటుంది, తర్వాత ఒక 3 to 6 months కన్సాలిడేషన్ ట్రీట్మెంట్, తర్వాత మెయింటెనెన్స్. ఇలాగ పీడియాట్రిక్ ఏఎల్ఎల్లో క్యూర్ రేట్స్ మోర్ దెన్ 85 to 95%. అంటే 10లోంచి 80-90 పూర్తిగా ఈ బ్లడ్ క్యాన్సర్తో నయమై తగ్గిపోతుంది అనమాట. అదే ఏఎల్ఎల్ ఏజ్ పెరిగే కొద్దీ క్యూర్ రేట్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఏజ్ మోర్ దెన్ 60 yearsలో ఏఎల్ఎల్ కనుక వస్తే క్యూర్ రేట్ హార్డ్లీ 10 to 15%. ఓకే డాక్టర్, ఈ కిడ్నీ క్యాన్సర్ మరియు లివర్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ విధానం చిన్నపిల్లల్లో ఏ విధంగా ఉంటుంది? అడల్ట్స్లో వచ్చే కిడ్నీ క్యాన్సర్ని మనం రీనల్ సెల్ కార్సినోమా అంటూ ఉంటాం. అది డిఫరెంట్ టైప్ కంప్లీట్లీ. రీనల్ సెల్ కార్సినోమా పిల్లల్లో ఎక్స్ట్రీమ్లీ అన్కామన్. మనకు పిల్లల్లో వచ్చే కిడ్నీ ట్యూమర్ని విలిమ్స్ ట్యూమర్ అంటూ ఉంటాం, ఆర్ నెఫ్రోబ్లాస్టోమా. విలిమ్స్ ట్యూమర్ మొదటి స్టేజీ, రెండో స్టేజీలో ఫస్ట్ ఆపరేషన్ చేసేస్తూ ఉంటాం. ఆపరేషన్ చేసి తర్వాత కీమోథెరపీ, అవసరం ఉంటే రేడియేషన్ ఇస్తూ ఉంటాం. సమ్ టైమ్స్ 3వ స్టేజ్లో ఉన్న ఆర్ కొన్ని ఎర్లీ స్టేజ్ విలిమ్స్ ట్యూమర్స్లో కీమోథెరపీ కొంతకాలం ఇచ్చి ఒక 6 వారాలు తర్వాత ఆపరేషన్ చేస్తూ ఉంటాం. ఈ ఆపరేషన్కి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. కీమోథెరపీ కూడా లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఆ రేడియేషన్ థెరపీ ఎందుకు ఇస్తామంటే మళ్ళీ జబ్బు అక్కడ ట్యూమర్ బెడ్లో రాకుండా ఉండడం కోసం, సో క్యూర్ రేట్స్ ఎక్కువ చేయడం కోసం. సో స్టేజ్ 1 to 3లో క్యూర్ రేట్స్ ఆర్ మోర్ దెన్ 90%. ఎటొచ్చి కీమోథెరపీ డోసులు సైకిల్స్ పెరుగుతూ ఉంటాయి, అవసరం ఉంటే రేడియేషన్ చేస్తూ ఉంటాం. 4వ స్టేజీ విలిమ్స్ ట్యూమర్ అంటే ఆ కిడ్నీ క్యాన్సర్ నెఫ్రోబ్లాస్టోమా లంగ్స్కి పాకిపోవడం కానీ బోన్స్కి పాకిపోవడం కానీ. 4వ స్టేజ్లో ఉన్న నెఫ్రోబ్లాస్టోమా కూడా క్యూర్ రేట్స్ బాగా ఎక్కువగా ఉంటాయి, మోర్ దెన్ 80%. ఎటొచ్చి ట్రీట్మెంట్ ఇంకా ఇంటెన్సివ్గా ఉంటుంది. కొన్ని ఇంటెన్సివ్ కీమోథెరపీ రెజిమెంట్స్ ఇస్తూ ఉంటాం. బట్ క్యూర్ రేట్స్ విలిమ్స్ ట్యూమర్లో బాగా ఎక్కువగా ఉంటుంది. సో పిల్లల్లో వచ్చిన కిడ్నీ ట్యూమర్స్కి విలిమ్స్ ట్యూమర్స్కి క్యూర్ రేట్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. మరి ఒక కిడ్నీ ఆపరేషన్ చేసి మొత్తం తీసేస్తామా? వీలుంటే కిడ్నీని కన్జర్వ్ చేసి ఆ ఆపరేషన్ చేసి ఉట్టి అఫెక్టెడ్ పోర్షన్ తీస్తూ ఉంటాం. నెఫ్రాన్ స్పేరింగ్ సర్జరీ అంటూ ఉంటాం, పార్షియల్ నెఫ్రెక్టోమీ. అలా వీలు కాకపోయినా కూడా అప్పుడు మొత్తం తీసేస్తాం. అయినా ఆపోజిట్ కిడ్నీ కంపెన్సేట్ చేస్తుంది. ఈ ట్రీట్మెంట్స్తో మరి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? బికాస్ పిల్లల్లో ట్రీట్మెంట్ చేస్తున్నాం కెమికల్స్. లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ లెస్ దెన్ 5%. సో మెజారిటీ ఆఫ్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ అవుతూ ఉండగా కొన్ని ఇబ్బందులు వచ్చినా ట్రీట్మెంట్ అయిపోయాక ఏ ఇబ్బంది ఉండదు. అలా ట్రీట్మెంట్ వాడుతూ ఉంటే అలా ట్రీట్మెంట్ అయిపోయాక చెకప్లో ఉన్నాక ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏ ఉండవు. ఇట్ విల్ అంటే మనకి విల్ ఇట్ హ్యాంపర్ ద ఫర్టిలిటీ, అది కూడా ఇబ్బంది ఉండదు. దే కెన్ హ్యావ్ నార్మల్ చిల్డ్రన్ ఆఫ్టర్వర్డ్స్. అంటే ఒక విధంగా ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఓకే డాక్టర్, ఈ చైల్డ్హుడ్ క్యాన్సర్ కోసం అంటే పేరెంట్స్లో ఎటువంటి అవేర్నెస్ ఉండాలి ట్రీట్మెంట్ గురించి కానీ దేని గురించి కానీ?
ఆ, ఏదైనా కనుక బాడీలో ఒక తేడా కనపడుతుంది, సమ్ లంప్స్, సమ్ బంప్స్, ట్యూమర్స్ కనపడుతున్నాయి, ఏదో కొన్ని సిమ్టమ్స్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఇంప్రూవ్మెంట్ రావట్లేదు, రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, వెయిట్ గెయిన్ అవ్వట్లేదు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ ద బాడీ. క్యాన్సర్ కాకపోవచ్చు, బట్ ద చైల్డ్ ఈజ్ సెండింగ్ సమ్ సిగ్నల్స్. అది మనం నెగ్లెక్ట్ చేయకుండా పీడియాట్రిషియన్ని కలవాలి. అవసరం ఉంటే వాళ్ళు చెప్పిన టెస్టులు చేయాలి. దాంట్లో మనకి జబ్బు బయటపడినా కూడా అది ఎర్లీ స్టేజ్లో ఉంటే క్యూర్ అయ్యే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది, తక్కువ ట్రీట్మెంట్తో. స్టేజ్ లేట్ అయినా కూడా క్యూర్ అయ్యే అవకాశం ఎక్కువనే ఉంటుంది పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్. కానీ ట్రీట్మెంట్ ఇంకా ఇంటెన్సివ్ అయిపోతూ ఉంటుంది. కొన్ని లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఇంటెన్సివ్ ట్రీట్మెంట్తో రావచ్చు. కనుక మన పిల్లల్లో వచ్చే ఆ సిమ్టమ్స్ సైన్స్ నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ గారిని కలిసి దాన్ని బట్టి చేయాల్సిన టెస్ట్లు, ఎగ్జామినేషన్స్ చేసుకుంటే చైల్డ్హుడ్ క్యాన్సర్స్ని పూర్తిగా క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. చైల్డ్హుడ్ క్యాన్సర్స్ కోసం మనం ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్లో కూడా గోల్డ్ రిబ్బన్ అని చెప్పి పెడుతూ ఉంటాం. సో పింక్ రిబ్బన్ ఈజ్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్, గోల్డ్ రిబ్బన్ ఫర్ చైల్డ్హుడ్ క్యాన్సర్. సో ఈ చైల్డ్హుడ్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ సెప్టెంబర్ కనుక ఇలాగా చైల్డ్హుడ్ క్యాన్సర్ గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇవాళ. ఓకే డాక్టర్, మీ చైల్డ్హుడ్ క్యాన్సర్ కోసం అంటే ఒకసారి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అది మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? క్యాన్సర్తో భయపడతాం, ఎందుకంటే మొత్తం ట్రీట్మెంట్ అంతా అయిపోయి కూడా మళ్ళీ జబ్బు తిరగబడే అవకాశం ఉండొచ్చు, కనుక మళ్ళీ రికర్ కావచ్చు, రిలాప్స్ కావచ్చు. బట్ చైల్డ్హుడ్ క్యాన్సర్స్లో క్యూర్ రేట్స్ బాగా ఎక్కువ ఉంటాయి. కంట్రోల్ అంటే మనకి మొత్తం జబ్బు తగ్గిపోయి రిపోర్ట్స్ అన్నీ నార్మల్ అయిపోవడం అనేది కంట్రోల్. అంటే అన్ని రిపోర్ట్స్ బాగున్నాయి, కానీ క్యూర్ అంటే ఇంకా మళ్ళీ మొత్తం తగ్గిపోయాక జబ్బు రాకూడదు. సో మొత్తం ట్రీట్మెంట్ అయిపోయాక ఒక 3 to 5 years దాకా రెగ్యులర్గా చెకప్లో ఉండాలి. 5 years దాకా అన్ని రిపోర్ట్స్ బాగుంటే ఇంకా అది క్యూర్ అయిపోయినట్లు లెక్క. ఓవరాల్ అన్ని చైల్డ్హుడ్ క్యాన్సర్స్ తీసుకుంటే క్యూర్ రేట్స్ అంటే ఇంకా జబ్బు మళ్ళీ రాకుండా ఉండే అవకాశం మోర్ దెన్ 75 to 80%. సో రిలాప్స్ అయ్యే అవకాశం కొన్ని క్యాన్సర్స్లోనే ఉంటుంది పిల్లల్లో. అదే రిలాప్స్ అయినా కూడా ఇలా ముందే కనుక్కుంటే అప్పుడు రిలాప్స్ అయినా జబ్బు తిరగబడినా మళ్ళీ క్యూర్ రేట్స్ బాగుంటాయి. సో ఓవరాల్ చైల్డ్హుడ్ క్యాన్సర్స్కి అవేర్నెస్ ఇంపార్టెంట్, ఎందుకంటే డయాగ్నోస్ అయినా కూడా క్యూర్ రేట్స్ బాగా ఎక్కువగా ఉంటాయి కనుక జబ్బు తిరగబడే అవకాశం తక్కువ ఉంటుంది. కనుక ఇంకో ఇంపార్టెంట్ రీజన్ ఎందుకు ఫాలోఅప్ చేస్తూ ఉంటామంటే మన ట్రీట్మెంట్ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, ఏదైనా సూచనలు కనపడుతున్నాయా, అలాంటప్పుడు ముందే రియాక్ట్ అవ్వచ్చు. ఓకే డాక్టర్, అంటే చిన్నపిల్లలకి క్యాన్సర్ ట్రీట్మెంట్ సమయంలో వాళ్ళు కానీ పేరెంట్స్ కానీ ఎటువంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది? టైంకి ట్రీట్మెంట్ తీసుకోవాలి, చెకప్కి రెగ్యులర్గా రావాలి, చెప్పిన డేట్కి బ్లడ్ టెస్ట్ చేసి డాక్టర్ గారిని కలవాలి, అవసరం ఉంటే అడ్మిట్ అవ్వాలి. ఇవన్నీ ట్రీట్మెంట్ వైజ్ అంతా వెళ్తూనే ఉంది. ట్రీట్మెంట్తో పాటు ప్యారలల్గా ఇంకా ఇంపార్టెంట్ న్యూట్రిషన్. సో హైజీనిక్ ఫుడ్, హెల్తీ ఫుడ్, అట్మాస్ఫియర్ క్లీన్గా మెయింటైన్ చేయడం, ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడం, న్యూట్రిషన్ మీద ఫోకస్ చేయడం, న్యూట్రిషన్ సప్లిమెంట్స్ తీసుకోవడం, మల్టీవిటమిన్స్, మినరల్స్ అవసరం ఉంటే వాడడం. సో ఒకవైపు ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకుని ఈక్వల్లీ ఇంపార్టెంట్ న్యూట్రిషన్ మీద ఫోకస్ చేస్తూ ఉండాలి. సో ఈ ట్రీట్మెంట్ తట్టుకొని సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా వచ్చేటట్టు మనం ముందడుగు వేయాలి అంటే ఈక్వల్ ఫోకస్ న్యూట్రిషన్ ప్లాన్ చేస్తూ ఉంటే అప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి, రికవరీ త్వరగా అవుతుంది అండ్ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే డాక్టర్, ఈ రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్లో అందించే లేటెస్ట్ ట్రీట్మెంట్ గురించి, చైల్డ్హుడ్ క్యాన్సర్ గురించి తెలియజేస్తారా సార్? చైల్డ్హుడ్ క్యాన్సర్స్లో క్యూర్ రేట్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి కనుక ఇవన్నీ సాధ్యమైంది రీసెంట్ అడ్వాన్సెస్, బ్రేక్ త్రూస్, రీసెర్చెస్ వల్ల, కొత్త టెక్నాలజీ వల్ల, ఎక్విప్మెంట్ వల్ల. ఉదాహరణకి బ్రెయిన్ ట్యూమర్స్లో మనకి రేడియేషన్ థెరపీ చాలా ఇంపార్టెంట్. సో నైబరింగ్ ఆర్గన్స్, డెవలపింగ్ బ్రెయిన్ ఎఫెక్ట్ కాకూడదు, కానీ క్యాన్సర్కి మొత్తం ఇబ్బంది అవ్వాలి, క్యాన్సర్ మొత్తం కంట్రోల్ అయిపోయి క్యూర్ అయిపోవాలి. సో రేడియేషన్ థెరపీలో మనకి ట్రూ బీమ్ అనే మెషిన్, ట్రూ బీమ్ విత్ హైపర్ ఆర్క్. సో దీంతో ఏంటంటే మన రేడియేషన్ బీమ్స్ ట్రూగా ఉట్టి ఆ అబనార్మల్ ఏరియాకి ఇవ్వడం జరుగుతుంది, ఇన్నోసెంట్ నార్మల్ ఏరియా ఎఫెక్ట్ అవ్వదు. సో రేడియేషన్లో ఫోకస్డ్ రేడియేషన్ థెరపీస్తో
మనకి సైడ్ ఎఫెక్ట్స్ బాగా తక్కువ ఉంటాయి. ఆ ఇవ్వాల్సిన చోటికి రేడియేషన్ వెళ్తుంది, మిగతా స్కాటర్ అవ్వదు ఇటు అటు. మెడికల్ ఆంకాలజీలో కీమోథెరపీ చాలా కొత్త కొత్త కెమికల్స్ వచ్చేసాయి. కీమోథెరపీతో సైడ్ ఎఫెక్ట్ రాకుండా ఉండడం కోసం మంచి సపోర్టివ్ కేర్ మెడిసిన్స్ వచ్చేసాయి. ఇప్పుడు మనం ఎవరికి వాంతి వికారం అని చెప్పి ఎక్కువ వినాం, బికాజ్ వామిటింగ్స్ రాకుండా వికారం లేకుండా చాలా మంచి యాంటీ వామిటింగ్ మెడికేషన్స్ వచ్చేసాయి కనుక. అలాగే సర్జికల్ ఆంకాలజీలో ఆపరేషన్తో రికవరీ త్వరగా అయ్యేటట్టు న్యూ సర్జికల్ ఆంకాలజీ ప్రొసీజర్స్ వచ్చేసాయి. సో దీంతో క్యూర్ రేట్స్ బాగుంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ బాగా తక్కువ ఉంటాయి, రికవరీ త్వరగా అవుతూ ఉంటుంది. ఓకే డాక్టర్, చైల్డ్హుడ్ క్యాన్సర్ కోసం రెనోమా సౌమ్య క్యాన్సర్ సెంటర్లో అందించే లేటెస్ట్ ట్రీట్మెంట్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్ అండి. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్.